పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సిగ్గు శరము లేవన్నారు బీఆర్ఎస్ నేతలు. వాళ్లు తెల్లారితే కాంగ్రెస్ కండువా కప్పుకుని తిరుగుతూ తామింకా బీఆర్ఎస్లో కొనసాగుతున్నామని చెబుతున్నారని విమర్శించారు. దీనిపై కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. నియోజకవర్గంలో పనుల కోసం సీఎంని కలిశామని ఓవైపు ఎమ్మెల్యేలు చెబుతుంటే బీఆర్ఎస్ నేతలు సిగ్గుందా అని మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. బిల్లులపై గవర్నర్ 2 నెలల్లో నిర్ణయం తీసుకోవాలంటున్న వాళ్లు ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయానికి ఎందుకు గడువు విధించుకోవడం లేదని ప్రశ్నించారు బీజేపీ నేతలు. సిగ్గుందా అనే పదం ఎందుకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది కేటీఆర్కు? తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే వీళ్ళు సిగ్గులేని పనులు ఎన్ని చేసినారు? అంబేద్కర్ను పొగిడే మాట మాట్లాడుతూ, రాజ్యాంగం గురించి మాట్లాడుతూ పెగ్గులు పోసేటువంటి సంతోష్ కుమార్ రాజ్యసభ మెంబర్ ఇచ్చాడు. వాళ్ళు ఏమంటారు, మేము పార్టీ మారలేదు, మా పార్టీలో మేము ఉన్నామని చెప్తున్నారు కదా. మీరు చెప్పిన పత్రికలు గమనించి సంతోషం, వి వెల్కమ్ ఇట్. పార్టీ మారని ఎవడెందుకు కోరుకుంటుంటే? నీకు రాజ్యాంగ నిబంధనల పట్ల అంత గౌరవం ఉండి ఎవరే కానీ రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ప్రజాప్రతినిధి మీద రాలే. ఏ ప్రజాప్రతినిధి కానీ చట్టసభకి ఎంపికైనటువంటి వాళ్ళు ఏదైతున్నదో వాళ్ళు మెదలాలే. మా మిత్రులు ఏదైతున్నదో మేము రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే మెదులుతున్నాం, మేము పార్టీ మారలేదు, మేము ఉన్న పార్టీల్లో ఉన్నాం, మమ్మల్ని ప్రజలు ఎన్నుకున్న పార్టీల్లో ఉన్నాం అని చెప్పంటే సంతోషం నాయన. మా అసెంబ్లీలో మా 38 మందికి సీట్లు వేస్తే మా పక్కగా సీట్లు ఉన్నాయి, మరి ఒక్కరు రారు. పొద్దులు వేస్తే కాంగ్రెస్ కండవలు కప్పుకొని కాంగ్రెస్ పాట పాడి రేవంత్ రెడ్డి పాటలు పాడకుండా తిరిగే వాళ్ళు ఇవాళ మేము ఇంకా టీఆర్ఎస్ పార్టీ అని చెప్పడం అంత దుర్మార్గం. ఇంకా ప్రజలను కూడా బాధ పెట్టినట్టు లెక్క. మీకు ఓట్లు వేసిన ప్రజలు, గెలిపించిన ప్రజల్ని ఇలా ఇంకా మమ్మపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, మీ స్పీకర్ కూడా తొందరగా చేయాలి కదా. మీ స్పీకర్ దగ్గర కూడా యాంటీ డిఫెక్షన్ నోటీసెస్ చాలా ఉన్నాయి కదా, లెటర్స్ ఉన్నాయి, అప్లికేషన్స్ ఉన్నాయి కదా. మరి దానిపైన మాత్రం సమయం లేదు. గవర్నర్ మాత్రం వాళ్ళ సమయం ప్రకారం చేయాలి. దయచేసి మీ సుప్రీంకోర్టులో ఏదైతే అఫిడవిట్లో మీరు 2 నెలల్లో పూర్తి చేయాలని చెప్తున్నారో మీ స్పీకర్ కూడా చెప్పండి. ఏదైతే డిఫెక్షన్స్ మీద వచ్చినటువంటి ఏదైతే నోటీసెస్ ఇస్తున్నాయో, ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో దాన్ని కూడా సమయానుసారాన్ని డిస్పోజ్ చేయండి.